ప్రెజెంట్ మనందరికీ టాటా అనే పేరు వినబడగానే టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ గుర్తొస్తాయి. ఇలాంటి కంపెనీస్ టాటా గ్రూప్ లో 100కి పైగా ఉన్నాయి. ఇవన్నీ కేవలం కొన్ని నెలల్లోనో సంవత్సరాల్లోనో నిర్మించినవి కాదు. ఈ రోజు టాటా కంపెనీ ఈ స్థాయిలో ఉంది అంటే దీని వెనక సుమారు 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. భారతదేశాన్ని ఈవెన్ బ్రిటిషర్స్ పరిపాలించే టైంలో కూడా టాటా కంపెనీ వాళ్ళ అణచివేతను ఎదుర్కొని నిలబడింది అంటే ఈ కంపెనీ స్థాపించిన వాళ్ళు ఎంత దృఢ సంకల్పంతో పనిచేసి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఇండియాలో టాటా అనేది ఒక బ్రాండ్ నేమ్ మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది భారతీయులకి టాటా అంటే ఒక నమ్మకం, ఒక ఎమోషన్. అయితే ఇంత కీర్తి ప్రతిష్టలు కేవలం వీళ్ళు చేసే వ్యాపారాలతో వచ్చింది మాత్రమే కాదు, అంతకు మించి మన దేశ ముఖ చిత్రాన్ని మార్చడంలో టాటా కంపెనీ చేసిన కృషి ఖచ్చితంగా ప్రతి భారతీయుడికి తెలియాలి. ఈ వీడియోలో నేను టాటా కంపెనీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం కారణంగా ఈవెన్ బ్రిటిష్ రూల్ ని కూడా ఎదుర్కొని ఈ కంపెనీ సైలెంట్ గా భారతదేశాన్ని ఎలా నిర్మించింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1822లో కేవలం వ్యాపారం చేయాలనే ఒక ఆలోచన తప్ప జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండా ఒక వ్యక్తి పొట్టకూటి కోసం తన కుటుంబాన్ని తీసుకుని గుజరాత్ నుండి ముంబై వెళ్లారు. ఆయనే నుసర్వాంజీ టాటా. 1830 టైంలో బ్రిటిషర్స్ అమెరికా నుండి కాటన్ ని యూరోపియన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసుకునేవారు. కానీ 1861లో అమెరికాలో జరిగిన సివిల్ వార్ కారణంగా అక్కడ ఉన్న పంటలన్నీ తగలబడిపోయాయి. సో అదే టైంలో ప్రపంచంలో అమెరికా తర్వాత అంత మంచి క్వాలిటీ కాటన్ పండించే దేశం ఇండియా మాత్రమే. సో ఇది గమనించిన బ్రిటిషర్స్ సడన్ గా అమెరికా నుండి కంప్లీట్ గా వాళ్ళ కాటన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ని ఇండియాకి షిఫ్ట్ చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదే టైంలో ఇండియాలో కాటన్ బిజినెస్ కి ఉన్న డిమాండ్ చూసి నుసర్వాంజీ టాటా కూడా కాటన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అండ్ ఈ బిజినెస్ నుండి వస్తున్న లాభాలతో తన కొడుకు జంషెడ్జీ టాటాకి మంచి చదువు అందించేవారు. జంషెడ్జీ టాటా తను చదువుకునే రోజుల్లోనే వాళ్ళ ఫాదర్ చేస్తున్న కాటన్ బిజినెస్ కోసం తెలుసుకుని దాన్ని ఇంకా బాగా ఎక్స్పాండ్ చేయడానికి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే కాటన్ బిజినెస్ నుండి మంచి లాభాలు సంపాదించడానికి ఏం చేయాలో తెలుసుకోవాలనే ఆలోచనతో జంషెడ్జీ టాటా ఈ కాటన్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయిన కొన్ని దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న కాటన్ బిజినెస్ ని స్టడీ చేశారు. సో ఈ జర్నీలో ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇండియాలో మంచి క్వాలిటీ కాటన్ పండించగల సారవంతమైన భూములు ఉన్నాయి, తక్కువ జీతానికే పనిచేసే కూలీలు ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో పండించే కాటన్ కి ప్రపంచ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కానీ ఇండియాలో లేనిదల్లా కాటన్ బిజినెస్ ని ఆర్గనైజ్డ్ గా చేసే ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ లేదు. సో జంషెడ్జీ టాటా ఇండియా వచ్చి 1877లో మహారాష్ట్రలో ఉన్న నాగ్పూర్లో ఎంప్రెస్ మిల్స్ అనే పేరుతో ఒక కాటన్ స్పిన్నింగ్ మిల్ ఎస్టాబ్లిష్ చేశారు. సో మై డియర్ ఆడియన్స్, ఇలా జంషెడ్జీ టాటా టాటా కంపెనీతో పాటు భారతదేశ నిర్మాణానికి పునాది వేశారు. అయితే ఈ ప్రాసెస్ లో జంషెడ్జీ టాటాకి ఎదురైన ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే 1880 టైంలో ఇండియాలో జాబ్ అనే పదమే ఎవరికి పెద్దగా తెలియదు. వీళ్ళంతా కేవలం రోజు కూలీలుగా మాత్రమే బ్రిటిషర్స్ ఎక్కడ పని చెప్తే అక్కడ చేసేవారు. అలాగే జంషెడ్జీ టాటా కూడా నాగ్పూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తన కాటన్ మిల్లో పనిస్తే వీళ్ళంతా కేవలం అది ఒక కూలి పనిగానే చూసి వీళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళి నచ్చనప్పుడు మానేసేవారు. సో ఆ టైంలో ఇండియాలో పండించే కాటన్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. సో వర్కర్స్ ఎలా అయినా డైలీ పని చేయాలి. దీనికోసం కొంతమంది బ్రిటిషర్స్ బలవంతంగా వీళ్లతో పని చేపించుకోవడానికి చిత్రహింసలు పెడితే మరికొందరు చేసిన పనికి కూలీ డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు. ఇదంతా గమనిస్తున్న జంషెడ్జీ టాటా వర్కర్స్ అంతా కూడా కష్టంగా కాకుండా ఇష్టపడి పనికి వచ్చేలా చేయాలని భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం 8 hours వర్కింగ్ టైం, ప్రొవిడెంట్ ఫండ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, పెయిడ్ లీవ్స్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ లాంటి ఎన్నో రెవల్యూషనరీ స్కీమ్స్ ని ఎంప్రెస్ మిల్స్ లో ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి వరకు అణచివేతకి గురైన భారతీయులు ఫస్ట్ టైం జాబ్ అనే పదానికి అర్థం తెలుసుకున్నారు. అయితే జంషెడ్జీ టాటా కేవలం ఎంప్రెస్ మిల్స్ తో ఆగిపోలేదు. ఇండియాని ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయాలనే లక్ష్యంతో ఎన్నో అద్భుతమైన కంపెనీస్ ని ఆయన నిర్మించాలని కలగన్నారు. అండ్ వాటి కోసం ఆయన చివరి రోజుల వరకు పనిచేశారు కూడా. వాటిలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది టాటా స్టీల్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండ్ తాజ్ మహల్ హోటల్స్. జంషెడ్జీ టాటా బిజినెస్ పని మీద విదేశాలు తిరిగే టైంలో జర్మనీలో ఉన్న క్రూప్ స్టీల్ కంపెనీకి బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇండియాలో సొంతంగా స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి, కానీ స్టీల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీయే లేదు. సో
1901లో జంషెడ్జీ టాటా ఇండియాలో ఫస్ట్ స్టీల్ కంపెనీ స్టార్ట్ చేశారు. అదే టాటా స్టీల్. స్టీల్ కంపెనీ మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న నయాగరా వాటర్ ఫాల్స్ మీద తెల్లవాళ్ళు నిర్మించిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కాన్సెప్ట్ కి బాగా అట్రాక్ట్ అయిన జంషెడ్జీ టాటా ఎప్పటికైనా అలాంటి ప్రాజెక్ట్ ఇండియాలో కూడా నిర్మించాలని 1903లో మహారాష్ట్రలో ఉన్న కోపోలి అనే ప్లేస్ లో ఇండియాస్ ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేశారు. ఇండియాలో టూరిజం ని డెవలప్ చేయాలనే ఇంటెన్షన్ తో డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని తెల్లవాళ్ళు భారతీయుల్ని అవమానించిన రోజుల్లోనే జంషెడ్జీ టాటా ఈవెన్ లండన్ లో ఉన్న 5 స్టార్ హోటల్స్ ని కూడా తలదన్నేలా ఇండియాలో ఫస్ట్ 5 స్టార్ హోటల్ అయిన తాజ్ మహల్ ప్యాలెస్ ని ముంబైలో నిర్మించారు. ఆయన తలపెట్టిన టాటా స్టీల్ కంపెనీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ లాంటి ఎన్నో అంబిషియస్ ప్రాజెక్ట్స్ ని జంషెడ్జీ టాటా 1904లో మరణించిన తరువాత ఆయన కొడుకు డోరబ్జీ టాటా ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి 1907లో టాటా స్టీల్ ని, 1915లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ని లాంచ్ చేశారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే దానికి చదువుకున్న యువత ఎంతో అవసరమని జంషెడ్జీ టాటా నమ్మేవారు. సో ఆయన కళ నెరవేరాలనే ఇంటెన్షన్ తో డోరబ్జీ టాటా 1909లో అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ తో మాట్లాడి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే యూనివర్సిటీని కర్ణాటకలో నిర్మించారు. అండ్ దీనికి అవసరమైన డబ్బు, భూములు, భవనాలు కూడా టాటా కంపెనీయే నిర్మించింది. జంషెడ్జీ టాటా కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఒక మంచి విలువలతో కూడిన వ్యక్తి కూడా. ఇప్పటికీ ఆయన సిద్ధాంతాలు, విలువలు ఫాలో అవ్వడం వల్లే టాటా కంపెనీ లాభ నష్టాలతో పని లేకుండా ఇప్పటికీ ఇండియాలో చెక్కు చెరగని స్థానాన్ని కలిగి ఉంది. ఇండియాకి ఇండిపెండెన్స్ రాని 27 సంవత్సరాల ముందే ఇండియాకి కూడా అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు ఉండాలని డోరబ్జీ టాటా తను పర్సనల్ గా డబ్బు ఖర్చు పెట్టి మరి 1920లో బెల్జియంలో జరిగిన ఒలింపిక్స్ కి భారతదేశం నుండి మొట్టమొదటి టీంని పంపించారు. ఇనిషియల్ డేస్ లో టాటా స్టీల్ కి పెద్దగా మార్కెట్ ఉండేది కాదు. అయినప్పటికీ ఈ కంపెనీ రన్ చేస్తున్న టైంలో ఒక మిరాకిల్ జరిగింది. అదే మొదటి ప్రపంచ యుద్ధం. 1914 నుండి 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. ఇదే టైంలో బ్రిటన్ దేశానికి ఆయుధాలు, ట్యాంక్స్ అండ్ ట్రక్స్ నిర్మించడానికి అవసరమైన స్టీల్ మొత్తం టాటా కంపెనీయే సప్లై చేసింది. అసలు టాటా కంపెనీ స్టీల్ క్వాలిటీ ఏంటో ప్రపంచానికి తెలియడానికి కారణం ఈ మొదటి ప్రపంచ యుద్ధమే. ఎలా అంటే యుద్ధం జరిగే టైంలో టాటా కంపెనీ బ్రిటన్ కి 2500 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్స్, అలాగే 3 లక్షల టన్నులకి పైగా స్టీల్ ని సప్లై చేసింది. ఈ స్టీల్ తో యుద్ధ సామాగ్రి, ఆయుధాలు తయారు చేయడం వల్లే శత్రువుల దాడి నుండి తప్పించుకోగలిగామని కొంతమంది మిలిటరీ జనరల్స్ అనౌన్స్ చేయడంతో యుద్ధం కంప్లీట్ అయిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా టాటా స్టీల్ పేరు మారుమోగిపోయింది. 1932లో డోరబ్జీ టాటా మరణించిన తరువాత 1938లో టాటా గ్రూప్ కి జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా ఆర్ జేఆర్డి టాటా చైర్మన్ గా ఎలక్ట్ అయ్యారు. టాటా గ్రూప్ లో జంషెడ్జీ టాటా తరువాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఈయనే. జేఆర్డి టాటా టాటా గ్రూప్ ని టేక్ ఓవర్ చేయకముందు ఫ్రాన్స్ లో ఉండేవారు. ఆయనకి సివిల్ ఏవియేషన్ అంటే చాలా ఇష్టం. అంటే మనం చదువుకునే రోజుల్లో డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని ఎలా కలగంటామో అలాగే జేఆర్డి టాటా పైలట్ అవ్వాలని కలగన్నారు. అండ్ ఈవెన్ దాన్ని సాధించారు కూడా. 1929లో భారతదేశంలోనే ఫస్ట్ ఫ్లయింగ్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి పైలట్ జేఆర్డి టాటా. సో ఆయనకి ఏవియేషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆయన టాటా గ్రూప్ టేక్ ఓవర్ చేయక ముందే 1932లో ఇండియాలోనే మొట్టమొదటి ఎయిర్లైన్ కంపెనీ స్టార్ట్ చేశారు. అదే టాటా ఎయిర్లైన్స్. ఈ టాటా ఎయిర్లైన్సే ప్రెజెంట్ ఎయిర్ ఇండియాగా మారింది. ఎలా అనేది మీకు వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ దేశానికి స్వాతంత్రం వచ్చినా అది ఆ దేశంలో ఉన్న కంపెనీస్ కి మంచి చేకూరుతుంది. కానీ ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు టాటా విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే ఇండియాకి స్వతంత్రం వచ్చిన తరువాత ఇండియా సోషలిస్టిక్ విధానాన్ని ఎక్కువగా ఫాలో అయింది. అంటే దేశంలో ప్రైవేట్ రంగానికంటే గవర్నమెంట్కే ఎక్కువ ఆధిపత్యం ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ కావాలనుకుంటే ఏ కంపెనీనైనా తనలో కలిపేసుకుంటుంది. సో ఇలాగే స్వతంత్రం వచ్చిన తరువాత మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు టాటా ఎయిర్లైన్స్ కి ఉన్న బిజినెస్ పొటెన్షియాలిటీని చూసి దాన్ని గవర్నమెంట్ లో కలిపేశారు. టాటా ఎయిర్లైన్స్ గవర్నమెంట్ లో కలిసిపోయిన తరువాత కూడా జేఆర్డి టాటానే దానికి చైర్మన్ గా కొనసాగించారు. అండ్ ఈ టైంలోనే టాటా ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాగా మారిపోయింది. అప్పటి వరకు ఎంతో సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ గా ఉన్న టాటా ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాగా మారి గవర్నమెంట్ చేతిలోకి వెళ్లిన తరువాత భారీ నష్టాల్లో మునిగిపోయింది. 1945లో జేఆర్డి టాటా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ లో భాగంగా టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ టెల్కోని స్టార్ట్ చేశారు.
ఇనీషియల్ గా ఈ కంపెనీ రైల్వే లోకోమోటివ్స్ ని తయారు చేయడానికి ప్లాన్ చేసినప్పటికీ 1954లో జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ కంపెనీతో కలిసి కమర్షియల్ వెహికల్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ టెల్కో కంపెనీయే 2003లో టాటా మోటార్స్ గా మారింది. 1968లో టాటా కంపెనీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అండ్ దీని ఫలితంగా వచ్చిందే టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. మై డియర్ ఆడియన్స్, టాటా గ్రూప్ లో టీసీఎస్ కి ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. ఇండియాలో అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ లో ఇండియన్ రైల్వేస్ తరువాత 2వ స్థానంలో ఉన్నది టీసీఎస్ఏ. అండ్ టీసీఎస్ కి ఉన్న మరొక యూనిక్నెస్ ఏంటంటే రీసెంట్ గా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ రెసెషన్ కారణంగా ఎంప్లాయీస్ ని తీసేస్తున్నాయి, ఇంక్లూడింగ్ అమెజాన్ అండ్ గూగుల్. కానీ టీసీఎస్ కి ఉన్న గొప్పతనం ఏంటంటే వన్స్ మీరు ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అన్లెస్ మీరు తప్పు చేస్తే తప్ప ఈ కంపెనీ మిమ్మల్ని జాబ్ నుండి తీయదు. ఇప్పటికీ కూడా చాలా మంది టీసీఎస్ కంపెనీలో జాబ్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ లాగే ట్రీట్ చేస్తారు. దీనికి కారణం ఈ కంపెనీ ఎంప్లాయీస్ కి కల్పించే జాబ్ సెక్యూరిటీ. అందుకే డైలీ మనం పేపర్లో ఫలానా కంపెనీ 5,000 మంది ఎంప్లాయీస్ ని తీసేసింది, ఫలానా కంపెనీ 10,000 మంది ఎంప్లాయీస్ ని తీసేసింది అని చూస్తాం. కానీ ఎప్పుడైనా టీసీఎస్ కంపెనీ రెసెషన్ కారణంగా ఒక 10 మంది ఎంప్లాయీస్ ని తీసేసింది అని విన్నారా? నో. ఎందుకంటే టాటా కంపెనీ ఎంప్లాయీస్ ని ఒక వర్కింగ్ మెషిన్స్ లా కాకుండా ఎథిక్స్ తో ట్రీట్ చేస్తుంది. 1969లో ఇండియన్ గవర్నమెంట్ మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ పాలసీ ఎంఆర్టీపీ యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ చట్టం యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఏదైనా ఒక సెక్టార్ లో ఒక కంపెనీ ఎక్కువగా మార్కెట్ షేర్ ని కలిగి ఉంటే అది మిగిలిన చిన్న చిన్న కంపెనీస్ ని ఆ బిజినెస్ లో ఎంటర్ అవ్వనివ్వకుండా చేసి ఏకఛత్రాధిపత్యాన్ని చూపిస్తుంది. సో దీన్ని ఆపాలనే ఇంటెన్షన్ తో గవర్నమెంట్ ఈ చట్టాన్ని చేసింది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇండైరెక్ట్ గా ఈ చట్టం టాటా కంపెనీస్ ని టార్గెట్ చేసింది. సో ఇది ముందుగానే గమనించిన జేఆర్డీ టాటా గ్రూప్ లో ఉన్న చాలా కంపెనీస్ లో టాటా సన్స్ వాటాని తగ్గిస్తూ వచ్చారు. బికాజ్ ఎప్పుడైతే వాళ్ళ వాటా తగ్గుతుందో అప్పుడు ఇది మోనోపోలీ లా కిందకి రాదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ నుండి టాటా కంపెనీని కాపాడుకోవడానికి జేఆర్డీ టాటా వేసిన ఈ ప్లాన్ 50% వర్క్ అయితే మరొక 50% ఫెయిల్ అయింది. జేఆర్డీ టాటా గ్రూప్ లో వాళ్ళ ఫ్యామిలీ వాటా తగ్గించి దానికి బదులు టాటా కంపెనీస్ ని డిఫరెంట్ సెక్టార్స్ కి ఎక్స్పాండ్ చేశారు. అంటే 1938లో కేవలం 14 కంపెనీస్ ఉన్న టాటా గ్రూప్ ని 1970కి 95 కంపెనీస్ కి పైగా పెంచారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ కంపెనీస్ లో టాటా సన్స్ వాటా తగ్గిపోవడంతో వీటిలో చాలా కంపెనీస్ లాస్ లోకి వెళ్ళిపోయాయి. సో ఇలా టాటా కంపెనీ ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్న టైంలో ఈ కంపెనీలో ఒక వ్యక్తి అడుగు పెట్టారు. ఆయనే మిస్టర్ రతన్ టాటా. రతన్ టాటా గ్రూప్ ని టేక్ ఓవర్ చేయకముందు టాటా స్టీల్లో ఒక సాధారణ ఎంప్లాయీగా పనిచేసేవారు. టాటా కంపెనీ ఇండియాకి స్వతంత్రం రాకముందే నెల్కో, నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీని స్టార్ట్ చేసింది. 1960s వరకు ఈ కంపెనీ ఇండియాలో ఉన్న రేడియో బిజినెస్ లో 20%కి పైగా మార్కెట్ షేర్ కలిగి ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ 1969లో గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్స్ కారణంగా ఇండియాలో ఈ కంపెనీ మార్కెట్ షేర్ 20% నుండి 3%కి పడిపోయి భారీ నష్టాల్లో మునిగిపోయింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రతన్ టాటా గారు టాటా గ్రూప్ ని టేక్ ఓవర్ చేయకముందు ఆయనకి ఇచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఎలా అయినా ఈ నెల్కో కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలి. రతన్ టాటా గారు నెల్కోలో రేడియోస్ తయారు చేయడం ఆపేసి వేరే దేశాల్లో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఫాలో అవుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని నెల్కోలో కూడా ఇంప్లిమెంట్ చేసి కేవలం 4 సంవత్సరాల్లోనే నెల్కో కంపెనీని ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ లో 2% నుండి 20% షేర్ ఉన్న కంపెనీగా మార్చారు. రతన్ టాటా గారు నెల్కోతో పాటు టాటా గ్రూప్ లో ఉన్న చాలా కంపెనీస్ ని లాసెస్ నుండి తన జీనియస్ బిజినెస్ స్ట్రాటజీస్ తో ప్రాఫిట్స్ లోకి తీసుకొచ్చారు. సో ఫైనలీ రతన్ టాటా గారి క్యాపబిలిటీస్ చూసి 1991లో టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి రతన్ టాటా గారిని చైర్మన్ గా అపాయింట్ చేశారు. ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో ఇండియన్ ఎకానమీ ఎల్పీజీ రిఫార్మ్స్ ని అడాప్ట్ చేసుకుంది. ఎల్పీజీ రిఫార్మ్స్ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే అప్పటి వరకు సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ ఇండియాలో ప్రైవేట్ సెక్టార్ ని కానీ ఫారెన్ కంపెనీస్ ని కానీ ఎంకరేజ్ చేయని ఇండియన్ గవర్నమెంట్ 1991లో వచ్చిన ఎల్పీజీ రిఫార్మ్స్ తర్వాత ప్రైవేట్ సెక్టార్ ని ఎంకరేజ్ చేసి ఫారెన్ కంపెనీస్ ని ఇండియాలో బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేసింది. సో అప్పటి వరకు ఇండియాలో ఉన్న అన్ని సెక్టార్స్ లో స్లోగా ఎక్స్పాండ్ అవుతున్న టాటా కంపెనీ సడన్ గా ఇండియా ఫారెన్ కంపెనీస్ కి బిజినెస్ చేసుకోవడానికి ఓపెన్ అవ్వడంతో టాటా కంపెనీకి ఫస్ట్ టైం ప్రతి సెక్టార్ లో ఫారెన్ కంపెనీస్ నుండి పోటీ ఎదురైంది. స్లోగా టాటా గ్రూప్ కి సంబంధించిన చాలా కంపెనీస్ నష్టాల్లోకి వెళ్లిపోతున్నాయి. అన్ఫార్చునేట్లీ రతన్ టాటా గారు టాటా గ్రూప్ ని టేక్ ఓవర్ చేసిన తర్వాతే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. కానీ రతన్ టాటా గారు చాలా జీనియస్ గా ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ ఫారెన్ కంపెనీస్ ని ఇండియన్ మార్కెట్ లోకి బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేస్తే రతన్ టాటా గారు టాటా గ్రూప్ కి పోటీగా వచ్చిన చాలా ఫారెన్ కంపెనీస్ తో స్ట్రాటజిక్ గా డీల్స్ చేసి వాటిని కొనేసి టాటా
టాటా గ్రూప్ లో కలిపేశారు. అండ్ ఈ కంపెనీస్ ని కొనడానికి అవసరమైన డబ్బు కూడా లోన్స్ తీసుకోకుండా టాటా సన్స్ లో కొంత వాటాను అమ్మేసి ఆ డబ్బుతో ఈ కంపెనీస్ ని కొనేశారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రతన్ టాటా గారు కొన్నది కేవలం ఫారెన్ కంపెనీస్ ని మాత్రమే కాదు, వాళ్ళ దగ్గరున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా. సో దీనివల్ల ఈ ఫారెన్ కంపెనీస్ దగ్గర ఉన్న టెక్నాలజీ యూజ్ చేసి రతన్ టాటా గారు ఇండియాలో ఉన్న టాటా కంపెనీస్ ని డెవలప్ చేశారు. ఇది ఎలా అనేది అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ గమనించండి. రీసెంట్ టైమ్స్ లో టాటా మోటార్స్ లాంచ్ చేసిన టాటా హ్యారియర్ అండ్ టాటా సఫారీ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రెండు కార్స్ లో కూడా రేంజ్ రోవర్ కి సంబంధించిన ప్లాట్ఫామ్ అండ్ సమ్ టెక్నాలజీస్ ని యూజ్ చేశారు. అండ్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే జర్మనీకి సంబంధించిన ఈ రేంజ్ రోవర్ అండ్ జాగ్వార్ కంపెనీస్ ని రతన్ టాటా గారు 2008 లోనే కొనేశారు. రతన్ టాటా గారు కొన్నది ఒక రేంజ్ రోవర్ ని మాత్రమే కాదు, 2000 లో టాటా కంపెనీ 180 సంవత్సరాలకి పైగా చరిత్ర ఉన్న ఇంగ్లాండ్ కి చెందిన టెట్లీ అనే టీ కంపెనీని కొనేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియాలో టాటా చక్రా గోల్డ్ ఎంత ఫేమస్ ప్రపంచ వ్యాప్తంగా ఈ టెట్లీ టీ కూడా అంతే ఫేమస్. అండ్ ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టీ కంపెనీ కూడా. సో ఈ డీల్ తర్వాత టాటా కంపెనీ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్ గా మారిపోయింది. యూరప్ కాంటినెంట్ లోనే సెకండ్ లార్జెస్ట్ స్టీల్ కంపెనీ అయిన కోరస్ ని రతన్ టాటా గారు 2007 లో కొనేసి టాటా గ్రూప్ లో కలిపేశారు. 2008 అనేది టాటా కంపెనీ చరిత్రలోనే ఒక ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే భారతదేశంలో మధ్యతరగతి వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చాలన్న ఇంటెన్షన్ తో రతన్ టాటా గారు ఎన్నో ఛాలెంజెస్ ని ఎదుర్కొని ఫైనల్లీ ₹1,00,000 టాటా నానోని లాంచ్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ టాటా నానో ఇండియాలో ఫెయిల్ అయింది. దీనికి కారణం ఏంటో ఆల్రెడీ మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ప్రెజెంట్ ఇండియాలో టాటా కంపెనీకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని కంపెనీస్ పోటీగా ఉన్నా వాళ్ళ వాల్యూస్ అండ్ రెప్యుటేషన్ లో మాత్రం ఇండియాలో ఏ కంపెనీ కూడా టాటాతో పోటీ పడలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టే టాటా గ్రూప్ చేసే వ్యాపారం కేవలం వాళ్ళ అభివృద్ధికి మాత్రమే కాకుండా మొత్తం భారతదేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. టాటా కంపెనీ సాల్ట్ బిజినెస్ నుండి ఏరోప్లేన్ బిజినెస్ వరకు 100కి పైగా వ్యాపారాలు చేసినప్పటికీ వీళ్ళు మన దేశానికి చేసిన సేవే వీళ్ళని ఈ రోజు ఈ స్థాయిలో ఉంచింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టాటా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, టాటా ఎడ్యుకేషనల్ ట్రస్ట్, టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, ఆర్డి టాటా ట్రస్ట్, శ్రీ రతన్ టాటా ట్రస్ట్ అండ్ శ్రీ డోరబ్జీ టాటా ట్రస్ట్. ఈ ట్రస్టులన్నింటి పేరు మీద ప్రతి సంవత్సరం టాటా గ్రూప్ కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకొస్తున్న ఆదాయం అలాగే లాభాల నుండి భారతదేశ అభివృద్ధికి ఎలాంటి ఫలితం వెనక్కి ఆశించకుండా ఖర్చు పెడుతున్నారు. నిజానికి ఈ కారణంగానే రతన్ టాటా గారు మన దేశంలో రిచెస్ట్ మ్యాన్ కాలేకపోయారు. కానీ ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో సేవా కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? అమెరికాలో ఉన్న బిల్ గేట్సో జెఫ్ బెజోసో కాదు. ఇంటర్నెట్ లో కొన్ని చోట్ల వీళ్ళ పేర్లు కనిపించినప్పటికీ మనం క్లియర్ గా వెతికితే కనిపించే నిజం జంషెడ్జీ నుస్రవాన్జీ టాటా, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫిలాంథ్రఫిస్ట్ ఆఫ్ లాస్ట్ సెంచరీ. ఈయన 8,50,000 కోట్ల రూపాయలకి పైగా డబ్బు కేవలం సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టారు. అందుకే ప్రతి భారతీయుడు టాటాస్ ని కేవలం ఒక బిజినెస్ పీపుల్ లా కాకుండా దేశాన్ని నిర్మించిన ఫ్రీడమ్ ఫైటర్స్ తో సమానంగా గౌరవిస్తారు. సో ఫైనలీ ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ లో ఇదే అతిపెద్ద వీడియో అవ్వచ్చు. ఎందుకంటే టాటా గ్రూప్ చరిత్ర 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో చెప్పేది కాదు. అండ్ ఈ వీడియోలో కూడా నేను చెప్పింది కంప్లీట్ టాటా హిస్టరీ కాదు, కేవలం టాటా గ్రూప్ నిర్మాణంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు మాత్రమే. ఎందుకంటే ఇది 5దో 10దో కంపెనీస్ తో ఉండేది కాదు, 100కు పైగా కంపెనీస్ తో సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన టాటా కంపెనీ కోసం కంప్లీట్ గా తెలుసుకోవాలంటే నిజానికి కొన్ని రోజుల టైం పడుతుంది. ఇన్ కేస్ మీకు టాటా గ్రూప్ లో ఉన్న ఏదైనా కంపెనీ కోసం ఎక్స్క్లూజివ్ గా తెలుసుకోవాలనుకుంటే అది కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే షార్ప్ 7 PM కి మన ఛానల్లో వీడియో అప్లోడ్ అవుతుంది. ఇవి మిస్ కాకూడదనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.